దేవరా ట్రైలర్ చూసామండి. హాయ్, మాది కడపలో ఎన్టీఆర్కి ఫ్యాన్స్, బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. థియేటర్స్ కాసుకోండి. ట్రైలర్ అయితే సూపర్. ఎన్టీఆర్ డైలాగ్, టోటల్ శివ కథ, స్క్రీన్ ప్లే సూపర్ ఉంటుంది. పార్ట్ 1 ఇలాగే ఉంటే పార్ట్ 2 ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే పండగే పండగ. దసరాకి ఈ సినిమా తప్ప ఇంకే సినిమా ఆడదు. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగుంది. అండ్ జాన్వీ కపూర్ యాక్టింగ్ అయితే దాంట్లో చూపించలేదు. మేబీ సాంగ్స్ అయితే బాగా చేశారు. 2 సాంగ్స్ అదిరిపోయినాయి. ఇంకా చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు అనిరుద్ మ్యూజిక్ బాగాలేదని. కానీ ట్రైలర్తో ఇచ్చి పడేసినాడు అనిరుద్ ఈస్ కమ్ బ్యాక్ టు తమిళ్ టు తెలుగు మీడియా. డబల్ రోల్ అది స్టోరీ బట్టి చూడాలి. ఇది యాక్చువల్గా ఒక ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్ అంటున్నారు. అది పడవలో వెళ్ళి దొంగతనాలు చేసేది ఇవన్నీ ఇంగ్లీష్ మూవీ. సినిమా చూసేదాకా మనం ఏం చెప్పలేము. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే పండగే పండగ. దేవరా మూవీ ట్రైలర్ 1 అవర్లోనే ఇన్ని వ్యూస్ వస్తాయంటే రికార్డులే. చాలా వరకు మిక్స్డ్ టాక్ అంటున్నారు కదా ట్రైలర్. అంటే కొట్టాల శివ సినిమాలన్నీ అట్టా ఉంటాయి. జనతా గ్యారేజ్ కూడా స్టార్టింగ్లోనే అందరూ బోర్ అన్నారు. తర్వాత సినిమా స్టార్టింగ్ కొంచెం మోహన్ లాల్ ఎంట్రీ నుంచి సినిమా ఎలా పికప్ అయిందో ఇందులో కూడా మేము సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఫైట్స్ బాగుంటాయని అందరూ అనుకున్నారు. అంటే ఫ్రెండ్షిప్ అది చూసి వాల్టర్ వీరయ్యలో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ లానే ఉంటుంది. సేమ్ అదే ఇది ఇక్కడ రొటీన్ అనుకుంటే అన్ని కథలు ఒకేలా ఉంటాయి. చూడాలి. కొరటాల శివ ఫస్ట్ ఒక రచయిత కాబట్టి ఆయన నుండి ఆచార్య తర్వాత వస్తుంది కాబట్టి ఒక కసిగా బాగా తీశారని అనుకుంటున్నాను. పాన్ ఇండియా మూవీలో నెంబర్ 1 నెంబర్ 2లో దేవరా ఉంటుంది.